నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో శ్రామణ్య ఫలసూత్రంలో ఇంతకుముందు మనము మక్కలి గోసాలుని నియతివాదాన్ని గురించి, పకుద అజితకేశ కంబలుని ఉచ్ఛేదవాదాన్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పకుద కచ్చాయనుని వాదాన్ని గురించి చెప్పుకుందాం. ఒక సమయంలో బంతే నేను పకుద కచ్చాయనుని వద్దకు చేరుకొని కుశల ప్రశ్నలు అడిగి ఒక పక్కన కూర్చుండి ఇలా అన్నాను: శ్రీమాన్ పకుద కచ్చాయన, గజారోహకులు మొదలైన ప్రాపంచిక విద్యలను నేర్చుకున్నవారు తమ విద్యల వలన ధనాన్ని సంపాదించి తాము సుఖంగా ఉంటున్నారు, భార్యాపిల్లలను పోషించుకుంటూ ఉన్నారు. దక్షిణలు ఇచ్చి శ్రమణులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి స్వర్గాన్ని పొందుతూ ఉన్నారు. మరి ఆ గొప్ప విద్యలకు ఫలితం ఉన్నట్లే ఈ సామాన్యానికి కూడా ఈ జన్మలోనే ఇటువంటి ప్రత్యక్ష ఫలం ఉందని చెప్పగలమా అని అడిగిండు. ఇలా అడుగగా బంతే పకుద కచ్చాయనుడు ఈ విధంగా అన్నాడు: మహారాజా, ఈ 7 కాయాలు చేయబడనివి, చేయించబడనివి, అనిర్మితాలు, నిర్మాత లేనటువంటివి, నిష్ఫలమైనవి, స్థిరమైనవి, స్తంభంలా కదలనివి, ఏ విధమైన మార్పును పొందేవి కావు, ఒకదానికొకటి హాని కలిగించుకునేవి కావు, ఒకదానికి ఒకటి సుఖదుఖాలను కలిగించుకునేవి కావు. ఏ 7 అంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, సుఖము, దుఃఖము, 7వ వాడైన జీవుడు. ఈ 7 కాయాలు అకృతాలు, అనిర్మితాలు, నిర్మాత లేనివి, వంధ్యాలు అంటే దాని నుంచి ఏది పుట్టదు అని, కూటస్థాలు అంటే స్థిరమైనవి, స్తంభంలా కదలనివి, ఇవి కదిలేవి కావు, ఏ విధమైన పరిణామాన్ని పొందేవి కావు, ఒకదానికొకటి హాని కలిగించుకునేవి కావు, ఒకదానికొకటి సుఖదుఖాలను కలిగించుకునేవి కావు, అవి చచ్చేవి కావు, చంపించేవి కావు, వినేవి కావు, వినిపించేవి కావు, తెలిపేవి కావు, తెలియజేయించేవి కావు. తీక్షణమైన శస్త్రంతో అంటే వాడి అయిన ఖడ్గంతో ఒకరి తలను నరికినా అది ఎవరి ప్రాణాన్ని తీయదు. ఎందుకంటే ఆ శస్త్రము ఈ 7ంటికి వేరుగా శూన్యంలో తాకుతుంది. ఇది పకుద కచ్చాయనుని అన్యోన్యవాదము అని. ఈ 7 కాయాలు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. అవి ఏమేమిటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, సుఖము, దుఃఖము, 7వ వాడైన జీవుడు. 4 భూతాలు, సుఖ దుఃఖముతో 6, సుఖము దుఃఖము 2 6, 7వ వాడైన జీవుడు. ఇవి చచ్చేవి కాదు, చంపించేవి కాదు. అందువల్ల వాడి అయినటువంటి శస్త్రంతో ఎవరి తలనైనా నరికినా అది ఎవరి ప్రాణాన్ని తీయదు. ఎందుకంటే ఆ శస్త్రము ఈ 7ంటికి వేరుగా శూన్యంలో తాకుతుంది అని ఈ పకుద కచ్చాయనుడు చెప్పిండు. దీన్ని అన్యోన్యవాదము అని అంటారు. ఇక అప్పుడు రాజు అజాతశత్రువు, నేను అడిగింది ఒకటి, ఆయన చెప్పింది ఒకటి. నాలాంటి వాడి రాజ్యంలో శ్రమణులను బ్రాహ్మణులను
తిరస్కరించటం బాగుండదు అని ఆయనకు ఊరికే తల ఊపి అక్కడి నుంచి వచ్చేసిన. ఆయన మాటల్ని మెచ్చుకోలేదు, తిరస్కరించలేదు. నాకు అసంతృప్తి కలిగింది, కానీ నా అసంతృప్తిని పైకి వెల్లడించలేదు. ఆ విధంగా తల ఊపి మౌనంగా లేచి వచ్చిన అన్నాడు. ఆ తర్వాత నిఘంటనాటపుత్త వాదము. ఈ నిఘంటనాటుడు జైన గురువు, బుద్ధునికి సమకాలికుడు, బుద్ధుని కంటే వయసులో కొంచెం పెద్దవాడు. ఒక సమయంలో బంతే నేను నిఘంటనాటపుత్రుని వద్దకు చేరుకున్నాను. చేరుకొని కుశల ప్రశ్నలు అడిగి ఇంతకుముందు ఇతర గురువులను అడిగినట్టుగానే ఆయనను కూడా ఈ లౌకిక విద్యలకు ఫలమున్నట్టే సామాన్యానికి కూడా ఈ జన్మలోనే లభించే ఫలము ఉన్నదని చెప్పగలమా అని అడిగింది రాజు అజాతశత్రువు. ఇలా అడుగగా నిఘంటనాట పుత్రుడు ఈ విధంగా అన్నాడు. మహారాజా, ఇక్కడ నిఘంటుడు 4 రకాల నిగ్రహంతో నిగ్రహింపబడి ఉంటాడు. మహారాజా, నిఘంటుడు ఆ 4 రకాలుగా ఎలా నిగ్రహింపబడి ఉంటాడు? మహారాజా, ఎవరైనా నిఘంటుడు నీటిలో ఉండే ప్రాణులు చనిపోతాయని నీటిని చాలా తక్కువగా ఉపయోగిస్తాడు. ఈ నిఘంటనాట పుత్రుడు అజాతశత్రువుతో అంటున్నాడు, మహారాజా, ఈ నిఘంటుని యొక్క అనుచరులు, నిఘంటనాట పుత్రుని అనుచరులు నీటిలో ఉండే ప్రాణులు చచ్చిపోతాయి అని నీటిని చాలా తక్కువగా వాడుతూ ఉంటాడు. అన్ని పాపాలను కడుగుకోవటంలో నిమగ్నమై ఉంటాడు. అన్ని పాపాలను కడుగుకొని పాపరహితుడు అవుతాడు. ఇంకా భవిష్యత్తులో జరగబోయే పాపాలను నివారించుకోవటంలో నిమగ్నమై ఉంటాడు. మహారాజా, ఈ విధంగా నిఘంటుడు 4 నిగ్రహాలతో నిగ్రహింపబడి ఉంటాడు. దీనినే మహారాజా నిఘంటుడు సంసార విషయాల పట్ల ఇచ్చ లేకుండా ఉండటము, నిగ్రహంతో ఉండటము, నిశ్చలంగా ఉండటము అంటారు. నిఘంటనాట పుత్రుని వాదాన్ని చాతుర్యామ సంవరము అని అంటారు. అంటే ఈ 4 రకాల నిగ్రహం ఏమిటి? నీటిని తక్కువగా ఉపయోగించటము, అన్ని పాపాలను కడుగుకోవటంలో నిమగ్నం కావటము. అంటే పాపాల నుంచి పరిశుద్ధి కావడానికి వీళ్ళు చేసేది ఏమిటి అంటే శరీర పీడాకరాలైనటువంటి తపస్సులు చేయటం, ఒంటికాల మీద నిలబడటము, చేతులు పైకెత్తి నిలబడటము, ఇట్లాంటి కఠినమైన తపస్సులు చేయటం. అట్లా చేయటం వల్ల వెనుక చేసినటువంటి పాపాలు నశించిపోతాయి. ఇక ముందు పాపాలు చేయకుండా ఉంటే ముక్తులమవుతాం అనేది వారి యొక్క వాదం. అందువల్ల ఆ గతంలో చేసిన పాపాలను కడుక్కుంటాడు, ఇక భవిష్యత్తులో జరగబోయే పాపాల నుంచి కాపాడుకుంటాడు, నిగ్రహించుకుంటాడు. ఈ విధంగా నిఘంటుడు 4 నిగ్రహాలతో నిగ్రహింపబడి ఉంటాడు అని ఆ నిఘంటనాట పుత్రుడు అజాతశత్రు మహారాజుకు చెప్తాడు. అక్కడ కూడా ఈ రాజు అజాతశత్రువు నేను అడిగింది వేరు, ఆయన చెప్పిన సమాధానము వేరు. ఇంకా ఇతన్ని అభినందించే అవసరం లేదు, తిరస్కరించకూడదు కూడా అనుకొని మౌనంగా అక్కడి నుంచి లేచి వచ్చినా అని అన్నాడు. ఆ తర్వాత సంజయ బేలట్టపుత్త వాదము. ఒక సమయంలో బంతే నేను సంజయ బేలట్ట పుత్రుని వద్దకు చేరుకున్నాను. చేరుకొని సంజయ బేలట్ట పుత్రుని కుశల ప్రశ్నలు అడిగాను. అడిగి ఒక పక్కన కూర్చుండి ఇలా అన్నాను,
శ్రీమాన్ సంజయ, లౌకిక విద్యలకు ఫలం ఉన్నట్లే సామాన్యానికి కూడా ఈ జన్మలోనే లభించే ప్రత్యక్ష ఫలము ఉందని చెప్పగలమా అన్నాడు. ఇలా అడగగా సంజయ బేలట్ట పుత్రుడు నాతో ఈ విధంగా అన్నాడు. పరలోకం ఉందా అని నన్ను అడిగితే పరలోకం ఉందని నాకు అనిపించిన నేను పరలోకం ఉందని చెప్పను. అలా చెప్పను, ఇలా చెప్పను, ఇతర విధంగా చెప్పను. ఇది కాదని చెప్పను, ఇది కాదనటం కాదు అని కూడా చెప్పను. పరలోకము లేదు లేదా అని అడిగితే దానికి కూడా అదే విధంగా అంటాడు. పరలోకము లేదని నాకు అనిపించినా లేదని చెప్పను, అలా చెప్పను, ఇలా చెప్పను, ఇతర విధంగా చెప్పను అని ఇంతకుముందు చెప్పిందంతా మళ్ళీ చెప్పుకోవాలి. పరలోకము ఉంది లేదు కూడానా అంటే కూడా అదేవిధంగా సమాధానం చెప్తాడు. పరలోకము లేదు లేదనటం కూడా లేదా అన్న కూడా అదేవిధంగా సమాధానం చెప్తాడు. తల్లిదండ్రులు లేకుండా పుట్టే ప్రాణులు అంటే ఔపపత్తిక ప్రాణులు ఉన్నాయా అని అడిగితే కూడా అదే సమాధానము చెప్తాడు. తల్లిదండ్రులు లేకుండా పుట్టే ప్రాణులు లేవా అంటే కూడా ఇంతకుముందు చెప్పినట్టే అలా పుట్టే ప్రాణులు ఉన్నాయని నాకు అనిపించినా లేదా లేవని నాకు అనిపించినా లేవు అని చెప్పను, అలా చెప్పను, ఇలా చెప్పను అని ఆ కుంటముక్కు చేపలా జారిపోతూ ఉంటాడన్నమాట. ఇది అని దేన్ని నిశ్చయించి చెప్పడు. మంచి చెడు కర్మలకు ఫలం ఉందా, మంచి చెడు కర్మలకు ఫలం లేదా, మంచి చెడు కర్మలకు ఫలం ఉంది లేదు కూడానా, మంచి చెడు కర్మలకు ఫలం లేదు లేకపోవటం కూడా లేదా, తథాగతుడు చనిపోయిన తర్వాత ఉంటాడా, ఈ తథాగతుడు చనిపోయిన తర్వాత ఉంటాడా అనే ప్రశ్నకు బుద్ధుడు అనే అర్థంలో కాకుండా ఒక అర్హంతుడు ముక్తుడైనటువంటి వాడు చనిపోయిన తర్వాత ఉంటాడా, అతని అస్తిత్వము ఈ విశ్వంలో ఎక్కడైనా ఉంటుందా, ఈ లోకంలో కానీ లేదా నరకం మొదలైన అధోలోకాల్లో కానీ లేకపోతే ఉన్నత లోకాల్లో కానీ ఎక్కడైనా అతడు ఉంటాడా అని అంటే ఆ అర్హంతుడైనటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి వీలు కాదు. ఆయన ఎక్కడ ఉండడు. ఎందుకంటే ఒక దీపం ఆరిపోయినప్పుడు అది ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అని చెప్పడం వీలుగానట్లే అర్హంతుడైన వాడిని గురించి చెప్పడం వీలు కాదు అని. దీనికి ఇంకొక రకమైన సమాధానము ఏమీ ఇవ్వబడ్డది అని అంటే ప్రసేనజిత్తు మహారాజుతో ఖేమావిక్కుని మహారాజా సముద్రంలో ఇన్ని లీటర్ల నీరు ఉన్నది అని చెప్పగలమా అంటే చెప్పలేము అంటాడు. ఎందుకు చెప్పలేము అంటే అది అపారము, దాన్ని కొలవటము సాధ్యం కాదు అంటాడు. అదేవిధంగా తథాగతుని మరణానంతరము తథాగతుడు ఉన్నాడా అని అడిగితే చెప్పడం వీలు కాదు, లేడా అని అడిగితే చెప్పడం వీలు కాదు, ఉన్నాడు లేడు కూడానా అని అడిగితే చెప్పడం వీలు కాదు, లేడు లేకపోవడం కూడా లేదా అని అడిగినా చెప్పటము వీలు కాదు. అందువల్ల అది అవ్యాకృతము అన్నాడు బుద్ధుడు. ఒక విధంగా అది వ్యర్థమైన ప్రశ్న అని కూడా బుద్ధుడి ఉపదేశం. ఎందువల్ల అంటే అది నిరోధానికి కానీ అంటే ఇంద్రియ నిగ్రహానికి కానీ నిర్వాణానికి కానీ ఉపకరించేది కాకపోవటం వల్ల. అయితే ఇక్కడ ఆ కారణంతో కాకుండా దాటవేసే ఉద్దేశంతో ఈ సంజయ బేలట్ట పుత్రుడు అంటే వాళ్ళ వాదమే అది, దేన్ని నిశ్చయించి చెప్పకపోవటం. ఆ విధంగా నేను చనిపోయిన తర్వాత తథాగతుడు ఉండడు, ఉండకపోవటం కూడా ఉండదు అని నాకు అనిపించినా ఆ విధంగా చెప్పను, అలా చెప్పను, ఇలా చెప్పను,
ఇతర విధంగా చెప్పను. ఇది కాదని చెప్పను, ఇది కాదనటం కాదు అని కూడా చెప్పను అన్నాడు. బంతే సంజయ బేలట్ట పుత్రుని ఈ జన్మలోనే పొందే శ్రామణ్య ఫలాన్ని గురించి అడుగగా అతడు విక్షేపాన్ని తెలియజేశాడు. అంటే ఇది అని దేన్ని నిశ్చయించి చెప్పకుండా జారిపోవటం. నేను అడిగింది ఒకటి, అతను చెప్పింది ఒకటి. మరి నాలాంటి వాడి రాజ్యంలో శ్రమణుణ్ణి కానీ బ్రాహ్మణుణ్ణి కానీ నేను ద్వేషంతో ఎలా చూడగలను అనిపించింది. అందువలన బంతే నేను సంజయ బేలట్ట పుత్రుని మాటలను అభినందించలేదు, తిరస్కరించలేదు. అభినందించకుండా తిరస్కరించకుండా అసంతృప్తి కలిగిన నా అసంతృప్తిని తెలియజేయకుండా అతనికి తల ఊపి ఏ భావాన్ని ప్రకటించకుండా ఆసనం నుండి లేచి వచ్చాను అని అజాతశత్రు రాజు బుద్ధునితో చెప్పిండు. ఇక్కడికి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రముఖ గణాచార్యులు, గురువులు వారి యొక్క వాదాల గురించి చెప్పుకోవటం అయిపోయింది. వీరి గురించే మొదట ఆ భవనం మీద ఉన్నప్పుడు మంత్రులు వర్ణించి చెప్పిండ్రు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ దర్శనం చేసుకుంటే మీకు చాలా ప్రశాంతత దొరుకుతుంది అని అంటారు. ఇప్పుడు వాళ్ళ యొక్క వాదాల గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక్కడికి ఈరోజు చాలు.